బీసీ జనగర్జన మహాసభను విజయవంతం చేసిన బీసీ కుల బంధువులందరికీ పేరు పేరున బీసీ సమాజ్ మహబూబ్నగర్ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 2 రోజుల క్రితం మహబూబ్నగర్ జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో అన్ని కుల సంఘ ప్రతినిధులు దాదాపు 30 నుంచి 40 కుల సంఘ ప్రతినిధులు హాజరై సభను విజయవంతం చేసినందుకు మేము మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటే ప్రధాన ఉద్దేశం, ఆ మీటింగ్లో అన్ని కుల సంఘ ప్రతినిధులు ఒకటే మాటతో ముందరికి వెళ్ళడం జరిగింది. భవిష్యత్తు ఎన్నికల్లో ఏ పార్టీ అయినా బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వవలసింది అనేదే ప్రధాన ఉద్దేశంగా మీటింగ్ మొత్తం చర్చించుకోవడం జరిగింది. ప్రధాన రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలకు సీట్లు ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బీసీ సమాజం మొత్తం ఒక స్టాండ్ తీసుకొని ముందుకెళ్ళాలి, బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి అనే ఏకైక నినాదంతో ప్రతి ఒక్క కుల పెద్దలు, ప్రజాసంఘ నాయకులు తమ తమ అభిప్రాయాలను వెలువచ్చడం జరిగింది. అదే ఉద్దేశంతో మేము రాబో ఎన్నికల్లో మాత్రం ఈసారి బీసీ నినాదంతో ముందుకెళ్ళి మన ఓటు మనమే వేసుకుందాం అనే ఒకే ఒక నినాదంతో ఈసారి ఎన్నికల్లో ముందుకోవాలని బీసీ సమాజ్ ప్రధానంగా అదే డిమాండ్తో ముందుకెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధాన పార్టీలు ఈసారి బీసీల నుంచి వాళ్ళ వ్యతిరేకతను కూడగట్టుకోవడం జరిగింది. 2 అగ్రపార్టీలు అగ్రవర్ణ అభ్యర్థులకే సీట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ అయినా బీసీకి ఇవ్వాలనేదే మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ సభలో ప్రధానంగా అన్ని పార్టీలు ఆలోచించి బీసీలను విస్మరిస్తే మాత్రం ఈ ఎన్నికల్లో మాత్రం తగిన గుణపాఠం చెప్తాం. అదే నినాదంతో మేము ముందు వెళ్ళాలని భావిస్తున్నాం. అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ కులాలన్నీ ఈ మీటింగ్లో ఒక ఏకవాక్య తీర్మానం జరిగింది. ఏ కులమైనా ఒకే తాటిపైకి ఐకమత్యంతో ముందుకెళ్తే సాధించలేనిది అంటూ ఏది లేదు అనే నిదానంతో ముందుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్లో బీసీ వాదం రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వీస్తున్న తరుణంలో మహబూబ్నగర్లో అత్యధిక జనాభా ఉన్న బీసీ జనాభా కాబట్టి అన్ని కులాలు ఈసారి ఐకమత్యంతో ముందుకెళ్ళి మేము ఏదైతే అనుకుంటున్నామో దాన్ని సాధించుకునేందుకు రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అగ్రవర్ణ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అగ్రవర్ణాలకే తమ సీట్లను ప్రకటిస్తే బీసీ సమాజం నుంచి కూడా ఈసారి బరిలో ఉండేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి బీసీ సంఘాల పెద్దలు కానీ ఒక ప్రజా సంఘాల నాయకులు కానీ చర్చించుకొని ఈ ఎన్నికల్లో మాత్రం మా బీసీ వాదం ఏంది, ఎలా ముందుకెళ్దాం, భవిష్యత్తులో మా పాత్ర ఏ విధంగా ఉంది అనే విషయంలో మాత్రం ఒక బీసీ సమాజం స్టాండ్ తీసుకోబోతుంది. ఈ ఎన్నికల్లో మాత్రం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఒక చారిత్రక ఎన్నికలాగా మిగిలేందుకు బీసీ సమాజం కృషి చేస్తుంది.